తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలంటే అందరూ కళ్ళు మూసుకొని చెప్పే రెండే రెండు పేర్లు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు. ఈ ఇద్దరు లేకపోతే అసలు సినిమా ఇండస్ట్రీ లేదు అంటూ చాలా మంది చెప్పుకొచ్చారు. కాగా రీసెంట్ గా వీళ్ళకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ఎన్టీఆర్ గారంటే అందరికీ భయం. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు, చాలా కఠినంగా ఉంటారు. తన మాట వినకపోయినా, తాను అనుకున్న పని జరగకపోయినా చాలా కోప్పడిపోతారు. అందుకే ఆయనతో వర్క్ చేసే డైరెక్టర్స్, మేకర్స్ చాలా ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని సీన్స్ రాస్తూ ఉంటారు. అయితే ఎన్టీఆర్ గారు కూడా అంతే స్ట్రిక్ట్ గా తాను పెట్టుకున్న రూల్స్ ని ఫాలో అవుతారు. షూట్కి టయానికి రావడం, షూట్ లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. ఎటువంటి పాత్రనైనా, ఎటువంటి డైలాగ్స్ అయినా అవలేలుగా సింగిల్ టేక్ లో చెప్పే సత్తా ఉన్న నటుడు ఎన్టీఆర్ గారు. అలాంటి నటుడు కూడా భయపెట్టిన ఏకైక నటుడు ఎస్వి రంగారావు గారు. ఈ విషయం అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యింది, బాగా వైరల్ గా కూడా మారింది. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు భయపడేది ఒకే ఒక్క యాక్టర్ ఎస్వి రంగారావు గారికి అంటూ అప్పట్లో జనాలు చెప్పుకునేవారు. అంతేకాదు ఇద్దరికీ పెద్దగా పడేది కాదు అంటూ కూడా ప్రచారం జరిగేది. అయితే అది హెల్తీ రిలేషన్షిప్. ఒక నటన పరంగా నువ్వా నేనా అంటూ పోటాపోటీగా నటించేవారట. ఎన్టీఆర్ గారు సినిమాలంటే జనాలకి విపరీతమైన పిచ్చి. అంతేకాదు ఎన్టీఆర్ గారిని మించిన స్థాయిలో పేరు సంపాదించుకోవడానికి ఎస్వి రంగారావు గారు కూడా చాలా కష్టపడ్డారట. అంతేకాదు వీళ్ళు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. నటించిన ప్రతి సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. వర్క్ పరంగా హెల్తీ కాంపిటీషన్ తీసుకొచ్చారు ఎన్టీఆర్ గారు, ఎస్వి రంగారావు గారు. ఎన్టీఆర్ గారు తన ప్రొడక్షన్లో రూపొందించిన సినిమా ఉమ్మడి కుటుంబం. ఆ మూవీకి నాగభూషణం గారు నటించిన జమీందారు పాత్రకి మొదట ఎస్వీఆర్ గారిని అనుకున్నారట. అయితే ప్రొడక్షన్ పరంగా కొన్ని రూల్స్ ఉండటంతో కాల్ షీట్స్, అగ్రిమెంట్స్ ఉంటాయి. వాటికి సైన్ చేయమంటే ఎస్వీఆర్ గారు చేయలేదట. అడ్జస్ట్ చేసుకుందాం, జస్ట్ పద్ధతి ప్రకారం వెళ్దామంటే నేను ఆ రూల్ ఫాలో కాను అంటూ మొండికేశారట. అంతేకాదు ఎన్టీఆర్ గారు కూడా ఆ విషయంలో తగ్గేదే లేదంటూ ముందుకు వెళ్లారట. అంతేనా, ఆ సినిమా నుంచి తప్పుకునే స్థాయికి వచ్చేశారు ఎస్వీఆర్ గారు. అంతేకాదు అడ్వాన్స్ కూడా రివర్స్ ఇచ్చి పంపించారట. పంతానికి పోతే ఎస్వీఆర్ గారు ఎవరి మాట వినేవారు కాదు అని చెప్పడానికి ఇదే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు.